స్వర్గీయ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానికి నివాళులర్పించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవుల జ్యోతి ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు అనిర్వచనీయమని, ఒక ప్రొఫెసర్, ఒక ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, దేశ ఆర్థిక శాఖ మంత్రి మరియు అత్యధిక కాలం దేశ ప్రధానిగా సేవలందించారని, ఆర్థిక మాంద్య సమయంలో అన్ని దేశాలు ఇబ్బందులు పడిన సందర్భాలలో దేశ ప్రతిష్ట నిలబెట్టారని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వార్డు కౌన్సిలర్లు మరియు నాయకులు మరియు కార్యాలయ సిబ్బందితో నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్స్ దుర్గయ్య, దాసరి లావణ్య, ప్రవీణ్, కూతురు పద్మ, క్యాదాస్ నవీన్, అల్లె సాగర్, శ్రీలత, రామ్మోహన్, చుక్క నవీన్, లత, జగన్ మరియు మున్సిపల్ సభ్యులు పాల్గొన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ నందు చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారి అధ్యయనంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు లేని నోటును సింకిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుతూ చేసిన కార్యక్రమం. మన్మోహన్ సింగ్ గారు 2004 నుండి अजय నిన్న రాత్రి గౌరవ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పద్మపదించారని చెప్పేసి తెలవడంతో యావత్ భారతదేశం ఒక దుఃఖంలోకి వెళ్ళిపోయి దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి అట్లాగే ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అందరు కౌన్సిలర్ అండ్ అలాగే మున్సిపల్ స్టాఫ్ పక్షాన ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి అట్లాగే 2004 నుంచి 2014 వరకు ఆయన ఒక ప్రధానమంత్రిగా మన దేశాన్ని, ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లడానికి ఒక రూపశిల్పిగా మనకు ముందుండి మన భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. మరి అట్లాగే ఆయన ఆర్థిక వ్యవస్థ ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి ఆర్థికంగా ఎంతగానో ఎదిగి स्वर्गीय डॉक्टर मनमोहन सिंह, स्वर्गीय डॉक्टर मनमोहन सिंह। ప్రధానమంత్రి మరియు మాజీ ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న పరమపదించినారని తెలుపుటకు బాధాకరం. వారు భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఆర్థిక మంత్రిగా మరియు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత అనేక సంస్కరణలతో భారతదేశాన్ని ముందడుగు వేయించినారు. ముఖ్యంగా వారు మన భారతదేశానికి చేసిన సేవలకు మనం మరవలేనిగా ఉన్నాయి. ముఖ్యంగా వారు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి చిన్నవారికి ఆర్థిక చేయూతను అందించినారు. వారు చేసిన
పనికి గవర్నమెంట్ పద్మవిభూషణ్ ప్రకటించింది. మరియు వారికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఆధ్వర్యంలో సంతాప దినాలుగా ప్రకటించినందుకు చైర్మన్ గారికి కృతజ్ఞతలు.